ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మంచి మనసు గల అత్త అహంకారి కోడలు. రాజన్నగూడెం అనే ఊళ్ళో పద్మ అనే ఇల్లాలుంది. ఆమెకు భర్త లేడు. ఉన్న తన కూతుర్ని కొడుకుని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంది. నిజానికి పద్మకి తన కొడుకు కంటే కూతురంటేనే ఎక్కువ ఇష్టం. కానీ చాలా ఏళ్ల క్రితం ఆ కూతురు ఒక ప్రమాదంలో చనిపోయింది. చనిపోయే ముందు ఆఖరి దశలో ఆమె బెడ్ మీద ఉన్నప్పుడు ఆమెను పక్క నుండి చూసుకునే మనిషి ఉండుంటే ఆమె కొంతకాలం బ్రతికేది. కానీ అప్పటికే పద్మ రోజులు బాలేవు, పిల్ల దక్కలేదు. అందుకే తన కూతురిని ప్రతి ఆడపిల్లలోనూ చూసుకుంటుంది ఆ తల్లి. అలాంటి మంచి మనసున్న పద్మ ఆ ఊళ్ళో ఏ ఆడపిల్లలైనా సరే తన బిడ్డల్లాగానే చూసుకునేది. ఒకరోజు పొరిగింటి బామ్మ శాంతమ్మ పద్మ ఇంటికొచ్చింది. రండి పిన్నిగారు, ఏంటి వేళప్పుడొచ్చారు? ఈవేళ మీ మనవరాలు సరస్వతి పుట్టినరోజంట కదా, ఏమి ఏర్పాట్లు చేస్తున్నారేంటి? ఆ విషయం మాట్లాడడానికి వచ్చానే పద్మ. ఏంటి మనవరాలి పుట్టినరోజు కానుకగా ఏదో బంగారు గొలుసు ఇచ్చావంట. ఇప్పుడెందుకు అట్లాంటి ఖర్చులు? ఏ గౌను గుడ్డో జాకెట్ గుడ్డో పెడితే సరిపోదా? అందులో ఖర్చే ఉంది పిన్నిగారు. నోరారా మిమ్మల్ని పిన్ని అని పిలుస్తున్నా. మీరు కూడా మీ కూతురుని చూసినట్టే చూస్తారు. ఆ పిల్ల కూడా నోరారా అత్త అని పిలుస్తుంది కదా. ఏ నా మేనకోళ్ళైతే నేను ఇచ్చుకోనా? ఇట్టాగే ఖర్చు గురించి ఆలోచిస్తానా? మాటలతో మనుషుల నోర్లు మూయిస్తావే నువ్వు. కానీ నా కోడలి సంగతి తెలుసు కదా, పిల్లికి బెచ్చం పెట్టదు. అసలు ఇవాళ పిల్ల పుట్టినరోజని ఎవరైనా అడుగుతారని పక్కూరి గుడికి పోయి ఆలస్యం గొత్తే పుట్టినరోజు పండగ చేసి ఖర్చు తప్పుతుందని చెబుతుంది. అది రాత్రి నా కొడుకుతో. అలాంటి దాని కూతురికి నువ్వు బంగారం ఇవ్వడం అవసరమా? చెప్పాను కదా పిన్నిగారు, ఆడపిల్లలంటే నాకు చాలా ఇష్టం. నా కూతురే బ్రతుకుండుంటే దానికి అన్ని ముచ్చట్లు తీర్చుకునేదాన్ని. ఈ పాటికి దానికి పెళ్లి చేసి మనవల్ని ఈ చేతులతో ఎత్తుకునేదాన్ని. కానీ దేవుడు నాకు ఆ రాత ఇవ్వలేదు. అందుకే అందరు ఆడపిల్లలు నా కూతుర్లాగే అనిపిస్తారు పిన్నిగారు. అవునే పద్మ, ఇప్పుడు సందర్భం వచ్చింది గనక అడుగుతున్నాను, కానీ మరోలా అనుకోకు. భలే వారే పిన్ని, మీరు నాకేమైనా పరాయోళ్ళా? అడగండి. అదిగాదే, పిల్లకి బాలేనప్పుడు పక్కన లేనని ఎన్నోసార్లు బాధపడ్డావు గాని ఆ రోజు కబురు తెలిసిన వెంటనే పక్కనుండకుండా ఎక్కడికెళ్ళావే? నువ్వు పక్కనుంటే పిల్ల ప్రాణం నిలబడేదేమో. నాకు అదే అనిపిస్తా ఉంటది పిన్నిగారు. కానీ ఆ రోజు పిల్లకి పట్టులంగా కొని తెద్దామని పక్కూరు సంతకెళ్ళా. ఎప్పట్లోలాగా అప్పుడు ఏ ఫోన్లు లేవు కదా. అందుకే పిల్లకి అలా అయిందని నాకు తెలిసేసరికి ఆలస్యం అయిపోయింది. సర్లేండి పిన్నిగారు, నా కూతురు దూరం అయితేనేవి, రేపు మా వాసుకి పెళ్లి చేశానంటే ఇంకో కూతురు నా ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుందిగా. నీది అంత దొడ్డ మనసే పద్మ. ఆ దేవుడు నిన్ను నిజంగా చల్లగా చూడాలి. నీకొక చక్కటి కోడలు రావాలి అని పద్మని ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. ఈ విధంగా చనిపోయిన కూతుర్ని ప్రతి ఆడపిల్లలో చూసుకుంటూ నెట్టుకొస్తుంది ఆ మాయకపు తల్లి. అలా ఏళ్లు గడిచాయి. తన కొడుకు వాసు చక్కగా చదువుకొని ప్రయోజకుడై పెళ్లి వయసుకొచ్చాడు. అందుకే అతనికి పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకోవాలనుకుంది పద్మ. నానా వాసు, నీకెవరినైనా మంచి పిల్లని చూడమని మన పెళ్లిళ్ళ పేరయ్య గారికి చెప్పానురా. చూస్తామన్నారు. కానీ ఆయనకి చెప్పనైతే చెప్పాను గాని చెప్పాక అనిపించింది, ఒకవేళ నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని. ఇప్పటికైనా మించిపోయింది లేదు గాని చెప్పు నాన్న, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అవునమ్మా, మా కాలేజీలో చదువుకున్న అమ్మాయి కీర్తికి ఎప్పటి నుండో నేనంటే చాలా ఇష్టం. తనంటే కూడా నాకు ఇష్టమే. మా ప్రేమ విషయం వాళ్ళ నాన్నకే కాదు, వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పి వాళ్ళని ఒప్పించింది ఆ పిల్ల. మరో 2-3 నెలల్లో నాకు ప్రమోషన్ వస్తుంది కదా, అదొచ్చాక నాకు జీతం పెరిగాక నీకు అప్పుడే ఈ విషయం చెప్పాలనుకున్నానమ్మా. సారీ అమ్మా. సర్లే నాన్న, ఎప్పుడు చెబితే ఏ ఉందిలే. నా ఇంటికొచ్చే కోడల్లో నా కూతురుని చూసుకుంటా. తన ఎతికి పని నాకు పెట్టకుండా నువ్వే ఎతికి పెట్టావంటే ఇక నాకేం కావాలి చెప్పు? నీకు ప్రమోషన్ వచ్చాక చెప్పు, పెద్దవాళ్ళ మాట్లాడుకొని పెళ్లి జరిపించేస్తాం. కానీ అమ్మా, కీర్తి గురించి నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి నాన్న అది? అది కీర్తి డబ్బులో పుట్టి పెరిగిన పిల్ల కావటం వల్ల తన ప్రవర్తన కొద్దిగా స్పీడ్గా ఉంటుంది. గబుక్కున్న వెనక ముందు చూసుకోకుండా మాట జారే స్వభావం అమ్మ తంది. నాకైతే దాంతో ఏ సమస్య లేదు. కానీ నువ్వేమైనా అనుకుంటే. దాందేముందిలే నాన్న, అందరూ ఒకేలాగుంటే ప్రపంచం ఇన్ని రకాలుగా ఎందుకుంటారు చెప్పు? ఒకవేళ మీ అక్కే బ్రతుకుంటే అది కూడా ఎట్టాగే ఉందనుకో, నేను దాన్ని తప్పు పడతానా? నా ఇంటికి నువ్వు కోడలు తెచ్చినా తను నా కూతురేరా, పిచ్చి సన్నాసి. తను ఎట్లాగైనా ఉండని.
అంటూ తన మంచి మనసుతో కొడుకు ప్రేమని ఆశీర్వదించింది. అలా వాసు చెప్పిన 3 నెలల తర్వాత అతనికి ప్రమోషన్ రావటం, ఆ తర్వాత పెద్దలందరి ఆశీస్సులతో వాసుకి కీర్తికి పెళ్లి జరిపించటంతో అహంకారి కోడలు అత్తారింట్లో అడుగుపెట్టింది. ఒకరోజు కొత్త కోడలతో పద్మ ఎంతో ప్రేమగా, చూడమ్మా కీర్తి, ఈ ఇంట్లో నువ్వు ఏ పని చేయనక్కర్లేదు, మొత్తం నేనే చూసుకుంటాను. నువ్వు చక్కగా అబ్బాయి సంగతి చూసుకుంటే చాలు. నువ్వు అలా నట్టింట్లో గలగలా తిరుగుతుంటే నీలో మీ ఆడబడిని చూసుకుంటా బ్రతికేస్తానమ్మా నేను. అంటే ఏంటత్తయ్య, ఎప్పుడో చచ్చిపోయిన మీ కూతురులాగా నేను కూడా మధ్యలో చచ్చిపోవాలని మీరు కోరుకుంటున్నారా? చేచి, అవే మాటలమ్మా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మీరు ఏ ఉద్దేశంతో అన్నా నేను ఎవరిలాగా ఉండను. నేను ఎవరి ప్లేస్ని కాంపెన్సేట్ చేయను. నేను చాలా ఇండిపెండెంట్. నా వ్యక్తిత్వం నాకు ఉంటుంది కనుక నా గుర్తింపు నాకుండాలి. మీకు నేను కోడలుగా ఉంటానే కానీ కూతురుగా అవ్వాలనుకోకండి. ఎప్పటికీ అది జరగని పని అంటూ తన అహంకారంతో ఆ తల్లి మనసు గాయపరిచింది. ఇక అది మొదలు. సందర్భం దొరికినప్పుడల్లా పద్మ తన కోడలికి తల్లిగా దగ్గరవ్వాలని ప్రయత్నించిన ఆ అహంకారి కోడలు మాత్రం తన అహంకారపు చేష్టలు మాటలతో తల్లిలాంటి ఆ అత్తగారి మనసుని గాయపరిచేది. అవన్నీ విన్నా కూడా వాసు ఎటూ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయేవాడు. ఒకసారి కీర్తి ఏదో పార్టీ ఉందని రెడీ అయ్యి వెళ్ళింది. కనీసం అత్తగారికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ అహంకారి కోడలు వెళ్ళిపోయింది. బాగా రాత్రి అయిపోయాక ఇంటికొచ్చిన కొడుకుతో, నాన్న వాసు, కోడలు పొద్దునన్నగా వెళ్ళిందిగా, ఇంకా పెళ్ళింటికి రాలేదు. పాపం ఎక్కడైనా ఇబ్బంది పడుతుందేమో కనుక్కోరా. అమ్మా, నువ్వింకా మారవా? అది దాని అహంకారంతో నిన్ను కనీసం లెక్క కూడా చేయకపోయినా ఎందుకే దాని గురించి నీకంత ఆరాటం? అయ్యల్ని కాదులేరా, ముందు పెళ్ళి ఎక్కడుందో కనుక్కో, ఎక్కడైనా ఇరుక్కొని ఉంటే వెంట పెట్టుకుని తీసుకురా అని కొడుకుని పంపింది. కాని బయటకు వెళ్లిన వాసుకి ఒక దుర్వార్త తెలిసింది. అత్తగారికి చెప్పకుండా వెళ్లిన అహంకారి కోడలు కీర్తి ర్యాష్గా కార్ డ్రైవ్ చేసినందుకు ఆమెకి యాక్సిడెంట్ అయ్యింది. ఎవరో పుణ్యాత్ములు ఆమెని హాస్పిటల్లో చేర్చడంతో ఆమెకు సమయానికి ట్రీట్మెంట్ కూడా మొదలైంది అని తెలిసింది. అదే విషయాన్ని ఇంటికొచ్చి తన తల్లితో చెప్పుకుని ఏడ్చాడు వాసు. అప్పుడు పద్మ కొడుకుని ఓదారుస్తూ, చూడు నాన్న, ఎందుకంత బాధపడతావు చెప్పు. కోడల్ని దగ్గరుండి నేను చూసుకుంటా, నువ్వు చూస్తూ ఉండు, తనిట్టే కోలుకుంటుంది. వద్దులేమ్మా, తనకున్న అహంకారానికి తను నేను చూడ్డానికి ఇష్టపడదేమో. ఓ పని చేస్తాను, ఎవరైనా నర్సుని డబ్బులకి పెట్టి మాట్లాడతానులే అని చెప్పి ఆ అహంకారి కోడలి ట్రీట్మెంట్కి బాగా డబ్బులు ఖర్చు చేస్తాడు. కానీ ఆమె అహంకారం వల్ల ఆమెను చూసుకునే నర్సులు ఎవ్వరూ వారం కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు. అలాంటి సమయంలో ఇక లాభం లేదని మంచి మనసు గల అత్తగారి రంగంలోకి దిగింది. మీరొచ్చారేంటత్తయ్య? అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మీ అబ్బాయిని పిలవండి. మరో నర్సుని పెట్టమని చెప్పాను కదా. ఏ డబ్బులు కక్కుర్తిపడి మిమ్మల్ని చేయమన్నాడా? లేదమ్మా, ఇంట్లో వాళ్ళకి ఆపదొస్తే బయట వాళ్ళు జీతం కోసం పనిచేస్తారు. కాని మనవాళ్ళు, మన అనుకునేవాళ్ళు త్వరగా కోలుకోవాలని చేస్తారు. కనుక నువ్వు కోలుకునే వరకు నువ్వేమన్నా అనుకో, నేనే నీ పక్క నుండి చూసుకుంటాను అని తన మొండితనంతో తన అహంకారి కోడలికి నచ్చకపోయినా బెడ్ మీద ఉన్న ఆమెకు సేవలు చేయసాగింది ఆ మంచి మనసు గల అత్త. అలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 2 నెలలు ఆ అహంకారి కోడలి చేత ఎన్నో అవమానాలు పడుతూ కూడా ఆ అత్తగారు కోడలికి సేవలు చేస్తూనే ఉంది. అప్పుడు ఆ అహంకారి కోడలి కళ్ళు తెరుచుకున్నాయి. నన్ను క్షమించండి అత్తయ్య, ఇన్నాళ్ళు అత్తగారనే మర్యాద కూడా ఇవ్వకుండా అహంకారంతో మీ దగ్గర ప్రవర్తించాను. కానీ ఇప్పుడు ఇంత కష్టం వస్తే డబ్బు తీసుకుని పనిచేసేవాళ్లు కూడా కాదు పొమ్మంటే నా వల్ల ఎన్నోసార్లు బాధపడి అవమానపడిన మీరు నాకిన్ని సేవలు చేస్తున్నారా? చూడమ్మా, నువ్వు నాకు కోడలు అనుకున్నావేమో, కానీ ఇప్పుడు కూడా చెబుతున్నానమ్మా, నువ్వు నా కూతురువే. ఆ రోజు నా కూతుర్ని నేను పక్క నుండి కాపాడుకోలేకపోయాను. భగవంతుడప్పుడు నాకు అవకాశం ఇవ్వలా, కానీ ఇప్పుడు ఇచ్చాడు. అందుకే నేను దక్కించుకోవాలనే ఆలోచించుకున్నాను తప్ప నాకింకేం పట్టలేదమ్మా. అయినా నువ్వు చిన్న పిల్లవే, నిజమేంటో నిలకడమే తెలుసుకుంటావు. నాకు ఆ నమ్మకం ఉంది అని అత్తగారన్న మాట ఆ అహంకారి కోడలికి చెప్పుదెబ్బలా తగిలింది. అలా ప్రతి ఆడపిల్లలోనూ తన కూతురుని చూసుకునే ఆ ఇల్లాలు చివరికి తాను కోరుకున్నట్టు కోడల్ని కూడా కూతుర్లా మార్చుకుంది. అహంకారి కోడలి అహంకారం ఆవిరైపోయింది ఆ అత్తగారి ప్రేమ ముందు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.